పులివెందులలో కీలక నేతగా ఉన్న సతీష్ రెడ్డికి మరికొన్ని పవర్స్ ఇచ్చి కీలక స్థాయిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సతీష్ రెడ్డి గత ఏడాదే వైసీపీలో చేరారు. ఆయన 25 ఏళ్లుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే వైఎస్ఆర్ ఫ్యామిలీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్ మీద ఏగ వాలనీయకుండా చూసుకుంటున్నారు. దానితో ఆయనకు తొందరలో అత్యంత కీలకమైన పదవి దక్కబోతుందని ప్రచారం పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. సతీష్ రెడ్డిని పార్టీ కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హిందూపురం నియోజకవర్గంలోని నవీన్ నిత్సెల్ వల్ల వచ్చిన సమస్యను సతీష్ రెడ్డి సామరస్యంగా పరిష్కరించారు. జగన్ ఎవరి మాట వినడు అనే నమ్మకం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అలాంటి నమ్మకానికి చెక్ పెడుతూ సతీష్ రెడ్డి నవీన్ నిత్సెల్ విషయంలో జగన్ను కన్విన్స్ చేసి ఒప్పించారు. ఇదంతా చూస్తూ ఉంటే వెంపల్లి సతీష్ రెడ్డిని కీలక పదవి వరిస్తుందనే వార్త నిజమేనా అనిపిస్తుంది. ఇటీవల కరుడుగట్టిన వైసీపీ అభిమాని ఒకరు చెప్పారు. అదే విధంగా జిల్లా కమిటీలో కూడా కీలక మార్పులు చేస్తారని అంటున్నారు. పనిచేయని వారిని జిల్లా బాధ్యతల నుంచి తప్పించి పనిమంతులకి పదవులు ఇస్తారని అంటున్నారు. చాలా చోట్ల వైసీపీ జిల్లా అధ్యక్షులు సైలెంట్ గా ఉన్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దానితో అలాంటి చోట వాయిస్ బలంగా వినిపించే వారిని తీసుకుని రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే వచ్చే వారంలో వైసీపీలో భారీ ప్రక్షాళన దిశగా కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. దాంతో వైసీపీలో సీరియస్ మార్పులకు జగన్ సిద్ధం అవుతున్నారని, అదే సమయంలో ఆయన పార్టీ కేడర్తో లీడర్తో నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో జిల్లా పర్యటనలకు వెళ్లబోతున్న క్రమంలో గ్రౌండ్ లెవెల్ రియలిస్టిక్ తనకు తెలియాలన్న ఉద్దేశంతోనే జగన్ పార్టీలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.